కలకత్తాలోని పీజీ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం పట్ల నిరసనగా విశాఖలోని ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మంగళవారం జిల్లా కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ అనురాధ పప్పు మాట్లాడుతూ, సెక్రటరీ హేమమాలిని, పలువురు కమిటీ సభ్యులు మాట్లాడుతూ, భవిష్యత్తులో వైద్యులపై ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలు రూపొందించి వాటిని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు న్యాయవాదులంతా ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. నేను విశాఖపట్నం సీనియర్ అడ్వకేట్ గా ఉన్నాను. నా పేరు నాగశ్రీ. నేను వావా ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. విశాఖపట్నం అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున నేను ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. ఈరోజు జరిగిన కలకత్తాలో ఒక డాక్టర్ మీద జరిగిన అత్యాచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే వర్క్ ప్లేస్లో జరుగుతున్న ఈ అమానుష సంఘటనలో తిరిగి ఇలాంటి పునరావృతం అవ్వకుండా ఉండటం కోసము మేము పూర్తిగా దీని మీద చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా మొత్తం భారతదేశం అంతా కూడా ఇప్పుడు జరుగుతున్న అరాచకాలను అరికట్టే విధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద డెసిషన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను మంజులత ధోని నా పేరు. నేను FWLకి స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అయితే ఈరోజు ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ లాయర్స్ విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని మహిళా న్యాయవాదులని ఒక మహిళా డాక్టర్ మీద భారతదేశంలో స్త్రీ జాతికి ఎంతో ఔన్నత్యం ఉంది. అలాంటి ఒక మహిళా డాక్టర్ని నెక్స్ట్ గాడ్ అంటారు. మనం ఏమంటామండి? బ్రతికే దేవుడు, బ్రతికించే దేవుడు, ఎక్కడో ఉన్న దేవుడు కాదు, ప్రత్యక్షంగా ఉన్న దేవుడు మహిళా డాక్టర్స్. అలాంటి మహిళా డాక్టర్ మీద అత్యాచారం జరిగింది అనుకుంటే ఎంత హీనమైన స్థితిలో ఉందో ఈ భారతదేశం గమనించాలి. అయితే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి నేను ఇప్పుడు చెప్తుంది అదే, మమతా బెనర్జీకి ఒక ఉమెన్ ఉండి, చీఫ్ మినిస్టరే ఉండి, హెల్త్ మినిస్టరే ఉండి, ఎడ్యుకేషన్ మినిస్టరే ఉండి, 11 మంది ఎంపీలు ఉమెన్ వాళ్ళు ఉండి అన్యాయంగా ఒక మహిళా డాక్టర్ మీద అత్యాచారం జరిగిందంటే ఎంత దౌర్జన్యంగా జరుగుతుంది. దీని ఇమీడియట్గా మమతా బెనర్జీ, నువ్వు ఒకటే చెప్తున్నా, నేను ఏ భాషలో కావాలంటే ఆ భాషలో చెప్తావు. నువ్వు ఇమీడియట్ యూ షుడ్ బి రిజైన్డ్, అదర్వైజ్ యూ ఆర్ అన్ఫిట్ ఫర్ దాట్. నీ పొలిటికల్ చెయ్యకు. ఒక మహిళ అవని, మహిళా డాక్టర్ అవని, ఎవరవని మహిళ మీద అత్యాచారం చేస్తే ఆగదు, ఈ ఉద్యమం ఆగం. అయితే అసలైన దోషులు కాకుండా అమాయకులు తీర్చి పెట్టేస్తే అది ఒప్పుకోదు. అందుకే ఈరోజు సుప్రీంకోర్టులోని చీఫ్ జస్టిస్ గారు సుమోటో తీసుకున్నారు. దానికి కట్టుబడి ఈరోజు మేము ఇచ్చేస్తున్నాం. రేపు అది వెలువడిన తర్వాత మేమందరం కలిపి FWL తరఫున ఒక బిల్ వేయడానికి మేము కోరుకుంది ఒకటే, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి గారిని వేస్తేనే కరెక్ట్ అయిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, దోషులను శిక్షించడానికి అవకాశం ఉంటుంది. ఇది మా FWL విషయం.